Good morning, students. Our next topic is mutual inductance. Mutual inductance means when two coils are placed adjacently, change in current in one coil induces EMF in other coil. This induced EMF opposes the current in other coil. This property is mutual inductance. ఇక్కడ డయాగ్రామ్ మనం గమనించినట్లయితే this is coil 1 and this is coil 2. కాయిల్ 1కి కాయిల్ 2 అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్, కాయిల్ 2కి కాయిల్ 1 అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇప్పుడు కాయిల్ 1లో V1 వోల్టేజ్, కాయిల్ 2లో V2 వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. కాయిల్ 1కి మనం పవర్ సప్లై ఇచ్చి కాయిల్ 2 దగ్గర జనరేట్ అయ్యేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. కాయిల్ 2కి పవర్ సప్లై ఇచ్చి కాయిల్ 1 దగ్గర ఇండ్యూస్ అయ్యేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది V2 కాయిల్ 2లో జనరేట్ అవుతుంది మ్యూచువల్ ఇండక్టెన్స్ వలన. కాయిల్ 2కి పవర్ సప్లై ఇచ్చినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ వలన కాయిల్ 1లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఏదైతే మనం పవర్ సప్లై ఇస్తామో అప్పుడు జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్ అనేది π12 అవుతుంది. π12 మీన్స్ ఫస్ట్ ప్రైమరీ సైడ్ ఉన్నటువంటి కాయిల్ యొక్క ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్కి లింక్ అవుతుందని మీనింగ్. అలా కాకుండా పవర్ సప్లై అనేది కాయిల్ 2కి ఇస్తే కాయిల్ 2 యొక్క ఫ్లక్స్ అనేది కాయిల్ 1కి లింక్ అయినప్పుడు ఆ ఫ్లక్స్ π21. సో దీని యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ సైడ్కి ఉంటుంది. అంటే కాయిల్ 1 నుంచి కాయిల్ 2కి ఫ్లక్స్ లింక్ అయ్యేటప్పుడు, కాయిల్ 2 నుంచి కాయిల్ 1కి ఫ్లక్స్ అనేది లింక్ అయ్యేటప్పుడు డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అది వచ్చి π21. ఓకే. సో ఈ ఫస్ట్ కండిషన్లో ఏంటంటే పవర్ సప్లై అనేది కాయిల్ 1కి ఇచ్చి కాయిల్ 2 దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఎట్లా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అవుతుంది అనేది ఫార్ములా వైజ్గా డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇచ్చేటువంటి కరెంట్ I1 బేస్ చేసుకొని ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కాయిల్ 2లో జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సెకండ్ కండిషన్లో కాయిల్ 2కి పవర్ సప్లై ఇచ్చి కాయిల్ 1 దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తున్నాము. అంటే కాయిల్ 2 దగ్గర మనం ఇచ్చేటువంటి కరెంట్ I2ని బేస్ చేసుకొని కాయిల్ 1లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్ లింక్ విత్ కాయిల్ 1. అదే ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాయిల్ 1కి ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్, కాయిల్ 2కి కాయిల్ 1 అనేది మ్యూచువల్ ఇండక్టెన్స్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అనేది లింక్ అవుతుంది కాయిల్ 1కి. అంటే ఈ కాయిల్ 2 అనేటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ కాయిల్ 1కి లింక్ అయితే అప్పుడు I1 కరెంటు బేస్ చేసుకొని ఏమొస్తుంది. ఇప్పుడు I1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు π12. అంటే I1 కరెంట్ ఏదైతే ఉందో మనం ప్రైమరీ సైడ్ ఇచ్చినటువంటి కరెంటు దాన్ని బేస్ చేసుకొని జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్ అనేది I1 కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మ్యూచువల్ ఇండక్టెన్స్ లింక్ విత్ కాయిల్ 2 డ్యూ టు I2 కరెంట్. ఈ కాయిల్ 2కి కాయిల్ 1 అనేటువంటి ఒక మ్యూచువల్ ఇండక్టెన్స్ లింక్ చేసినట్లయితే అప్పుడు జనరేట్ అయ్యేటువంటి ఫ్లక్స్ అది బేస్డ్ ఆన్ I2 కరెంట్ అనమాట. సో I2 కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు π21. అంటే I2 ఏదైతే ఉందో అంటే సెకండరీ కాయిల్లో మనం ఇచ్చినటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఈ π21 అనేటువంటి ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మేజర్గా ఇక్కడ అంటే కాయిల్ 1కి పవర్ సప్లై ఇచ్చి కాయిల్ 2 దగ్గర మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని జనరేట్ చేస్తుంటే దాని యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏమవుతుంది అంటే M12 = N2 π12/I1. ఫస్ట్ ఈ 1 2లు 1లు లేకుండా చూడండి, అన్నిటిలోనూ N ఉంది, పై ఉంది, I ఉంది. ఇక్కడ కూడా N ఉంది, పై ఉంది, I ఉంది. అంటే రెండిట్లోనూ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫ్లక్స్, కరెంట్ అనేది ఉందన్నమాట. సో ఈ 1 2ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈ I1 కరెంట్ ఇస్తే V2 దగ్గర ఇండ్యూస్డ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది.
అంటే అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ మనం n2 నెంబర్ ఆఫ్ టర్న్స్ని తీసుకోవాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎక్కడ జనరేట్ అవుతుందో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యేటువంటి నెంబర్ ఆఫ్ టర్న్స్ని ఫస్ట్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ పవర్ సప్లై ఇచ్చి ఇక్కడ మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంటే దాని యొక్క ఫ్లక్స్ π12 అవుతుంది. ఓకేనా, సో ఈ π12 ఎట్లా జనరేట్ అవుతుంది, I1 కరెంట్ వలన బేస్ చేసుకొని జనరేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము M12 అని తీసుకుంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, ఇప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే 2 1 అంటే 1 2 ఇచ్చాం కాబట్టి 2 అనేటువంటిది న్యూమరేటర్లోను 1 అనేటువంటిది డినామినేటర్లోను వచ్చేటట్టు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే M12 ఉంది, 1 నుంచి 2కి ఫ్లో అవుతుంటాయి. అంటే ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్కి ఫ్లక్స్ మూవ్ అవుతున్నప్పుడు సెకండరీ సైడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ 1 2ని మనం పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 అనేటువంటిది ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో వస్తుంది అనమాట. సెకండ్ టైం వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో వస్తుంది, ఫస్ట్ టైం వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది డినామినేటర్లోకి వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, సెకండ్ టైం వచ్చినటువంటి నెంబర్ ఏది 1 అది న్యూమరేటర్లో వస్తుంది. అంటే n1 π21 1 అనేది లాస్ట్లో వచ్చింది. అంటే ఈ 2 1 ఏదైతే ఉంటుందో అదే ఫ్లక్స్ అవుతుంది ఇక్కడ 1 2 ఏదైతే అవుతుందో అదే ఫ్లక్స్ అవుతుంది ఇక్కడ. అంటే ఇందులోనూ సెకండ్ లెటర్ ఏదైతే వస్తుందో అది న్యూమరేటర్లో వస్తుంది, ఫస్ట్ వచ్చినట్లు లెటర్ అనేది డినామినేటర్లో వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ వచ్చినట్లు లెటర్ 1 కాబట్టి 1 పైన వచ్చింది, n1 π21 1 అనేది లాస్ట్లో వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏది 2 కాబట్టి ఆ 2ని బేస్ చేసుకొని I2 కరెంట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకేనా, సో అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేటెడ్ ఆఫ్ సెకండరీ సైడ్ కాయిల్ దట్ వోల్టేజ్ ఈజ్ V2. ఓకేనా, ఇక్కడ పవర్ సప్లై ఇచ్చి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంటే ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ V2 కాబట్టి ఆ V2ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు V2 = -M dI1/dt. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇది ఏమైంది అంటే ఇంతకుముందు మనము సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో చెప్పుకున్నాం. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో అదే సెల్ఫ్ ఇండక్టెన్స్ క్యాలిక్యులేషన్లో సెల్ఫ్ ఇండక్టెన్స్లో మనం ఆల్రెడీ డిరైవ్ చేసి డిరైవ్ చేసాము, ఇండక్టెన్స్ని బేస్ చేసుకొని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అని రాసాము, అదొక ఈక్వేషను. ఇంకొకటి నెంబర్ ఆఫ్ టర్న్స్ని బేస్ చేసుకొని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అని డ్రా చేసాము. సో సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్లో కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యేటప్పుడు V2 వాల్యూ ఏదైతే ఉందో ఆ V2 వాల్యూ అనేటువంటిది ఒకటేమో ఇండక్టెన్స్ని బేస్ చేసుకుని, అంటే అక్కడేమో సెల్ఫ్ ఇండక్టెన్స్లో ఏమో ఇండక్టెన్స్ L, ఇక్కడ మ్యూచువల్ ఇండక్టెన్స్ కాబట్టి M వచ్చింది, అంతే డిఫరెన్స్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ Mని బేస్ చేసుకొని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ అని డ్రా చేసాము. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ ఫ్లక్స్ వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్కి ఏమో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది, మీ ఇండక్టెన్స్కి ఏమో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వస్తుంది. అది సెల్ఫ్ ఇండక్టెన్స్లో అయినా అంతే, మ్యూచువల్ ఇండక్టెన్స్లో అయినా అంతే. సెల్ఫ్ ఇండక్టెన్స్లో కూడా మనం వోల్టేజ్ని డిరైవ్ చేసినప్పుడు వోల్టేజ్ V = L × dI/dt వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ని బేస్ చేసుకుని వోల్టేజ్ని డిరైవ్ చేసాము అనుకోండి అక్కడ, అప్పుడు ఏమవుతుంది V -N × dπ/dt వస్తుంది అనమాట. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా. ఓకే, సో V2 వోల్టేజ్ అంటే ఇండ్యూస్డ్ వోల్టేజ్ రెండింటిని బేస్ చేసుకొని తీసుకున్నాం. ఒకటి వచ్చి మ్యూచువల్ ఇండక్టెన్స్, 2 నెంబర్ ఆఫ్ టర్న్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఏమో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వస్తుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్కి ఏమో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ వస్తుంది. సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా. ఓకేనా, అంటే సెకండరీ సైడ్ కరెంటు పవర్ సప్లై తీసుకొని ప్రైమరీ సైడ్ ఇండ్యూస్డ్ వోల్టేజ్ జనరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ V1 దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ V1 వోల్టేజ్ని మనం ఇక్కడ డిరైవ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు V1 = సేమ్ దీనికి రిలేటెడ్ కానీ V1 = దేన్ని బేస్ చేసుకొని కరెంట్ ఉంది ఇక్కడ, సెకండరీ సైడ్ ఏదైతే కాయిల్ ఉందో ఆ కాయిల్ని బేస్ చేసుకొని కరెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో సేమ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ dI2/dt అండ్ V1 = నెంబర్ ఆఫ్ టర్న్స్ని బేస్ చేసుకున్నప్పుడు -N1 dπ21/dt. ఓకేనా, ఇప్పుడు సింపుల్ ఇక్కడేమో ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేస్తున్నాము. దానివల్ల నీకేమైంది మైనస్ క్యాన్సిల్ అవుతుంది, డెరివేషన్ పార్ట్ క్యాన్సిల్ అవుతుంది, కింద dt క్యాన్సిల్ అవుతుంది,
రిమైనింగ్ ఎం మిగులుతుంది. ఆ ఎంనే మనం m12గా తీసుకొని n2π12/i1 అనేటువంటిది ఈ ఈక్వేషన్ నుంచి వస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేస్తున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేసినా కానీ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది, డెరివేషన్ క్యాన్సిల్ అవుతుంది, dt క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు m21 = n2π21/i2 అనేటువంటిది మిగులుతుంది అనమాట. ఓకేనా, ఇది మన డెరివేషన్ పార్ట్.